నమస్తే నేను ఇందు ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఇదే క్రమంలో మరో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు విశాల్ గున్ని గారు అండ్ క్రాంతి రాణా గారిని కూడా సిఐడి అధికారులు విచారించారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. మరి చూసుకుంటే ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు రీసెంట్ గా ఆయన విచారణ కూడా జరుగుతుంది. అలాగే మరో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు విశాల్ గున్ని గారు కావచ్చు లేకపోతే క్రాంతి రాణా కూడా సిఐడి అధికారులు విచారించారు. సో మరి ఆ విచారణలో ఏం జరిగింది సార్, ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు మీకు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సార్ కొన్ని స్కీములు ప్రకటించాడు. ఆ స్కీములన్నీ స్కాముల కింద మారిపోయినాయి. ఆడదాం ఆంధ్ర అయినా లేకపోతే మద్యం అయినా ఇసుక పాలసీ అయినా అన్ని వాళ్ళ పాలసీలు స్కీములు అన్ని స్కాములే. అది కాకుండా బోనస్గా అరాచకం చేశారు, అవినీతి చేశారు, దోపిడీ చేశారు. ఇవన్నీ ఆ కిరీటం అవినీతి కిరీటంలో అవన్నీ కొన్ని నెమలేకలే పెడతారు కదా కిరీటానికి, అలాంటివి అనమాట. ఇందులో మనం ప్రస్తుతానికి చెప్పుకుంటానికి వస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జత్వానీ కేసులో ఒక యాక్టరు డాక్టరు బొంబాయి నుంచి బొంబాయిలో ఆవిడకి ఒక వివాదం ఉంది. ఆ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఆ కేసు నుంచి ఆవిడని విత్డ్రా చేయించడానికి ఇక్కడ ఒక కుక్కల విద్యాసాగర్ అన్నవాడిని అడ్డం పెట్టుకుని ఆవిడతో పరిచయం ఉన్న వ్యక్తిని అతని ద్వారా కేసు పెట్టించి ఆ అమ్మాయిని ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రకంగా కిడ్నాప్ చేశారు. ఆవిడకి ఏమి సంబంధం లేకుండా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో ఏం సంబంధం లేదు ఆవిడకి ఇక్కడ వ్యవహారాలతో. ఇక్కడ ఆవిడేం నేరం కూడా చేయలేదు. ఆవిడని అప్పటికప్పుడు కేసు, దొంగ కేసు, అక్రమ కేసు పెట్టి ఆవిడని తీసుకొచ్చి ఆవిడని తీసుకురావాలి. వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా ధ్వంసం చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని 40-45 రోజుల పాటు తీవ్రంగా హింసించారు. ఒక అరెస్ట్ చేసి ఆవిడ రిమాండ్ వేయించి ఆవిడకి బెయిల్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించలేదు. వాళ్ళ తల్లిదండ్రులను అయితే మామూలు టార్చర్లు పెట్టలేదు. వృద్ధులు, వాళ్ళ మదరు రిజర్వ్ బ్యాంక్లో ఎంప్లాయ్, వాళ్ళ ఫాదర్ కూడా చాలా వెరీ లెర్నెడ్ పర్సన్స్, వాళ్ళకి చాలా పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబం. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిచయస్తులు అందరి దగ్గర బ్యాట్ చేశారు. వాళ్ళకి ₹1 కూడా పుట్టిన అన్ని సీజ్ చేశారు అకౌంట్లు. అంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్లో ₹10 కావాలంటే ఎవరన్నా అడిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దారుణం దుర్మార్గం చేసి ఏమి సాధించాడు అతను? మహిళలకి భద్రత కల్పించాల్సిన ఈ పోలీసులే ఇలాంటివి చేస్తుంటే రేపటి రోజుల్లో మహిళలకి ఇలాంటి భద్రత ఉంటుందని చెప్పొచ్చు అంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక రౌడీ గ్యాంగ్ లేకపోతే ఈ ముఠాలు అవి ఉంటాయి కదా, ఈ రౌడీ షీటర్స్ ముఠాలో లేకపోతే మాఫియా డాన్లు ఉంటారు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు. అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విశిష్టత ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, ఒక డిఐజీ స్థాయి అధికారి అంటే సీతారామాంజనేయులు, ఒక ఐపీఎస్లు ఇద్దరు ముగ్గురు, వాళ్ళకి మధ్యలో డిఎస్పీలు, సిఏలు, కానిస్టేబుల్, ఎస్ఐలు, ఇంకా 3 మంది ఉన్నారు. అంత గ్యాంగ్. వీళ్ళందరూ అసలు వాళ్ళు చదివేటి, వాళ్ళు హోదాలేంటి అన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా దొంగోడికి పనిచేశారు వీళ్ళు. అలా కాదండి, ఇప్పుడు వాళ్ళ బుద్ధి నిజంగా వాళ్ళ జొత్త జాలేస్తుంది నాకు. మీరు ఎవరి కోసం పనిచేశారు? ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాది కోసం పనిచేశారు మీరు. మీకు కనీసం కొంచెం స్పృహ ఉండాలి కదా. నువ్వు ఎవరికైనా పనిచేసావంటే, ఒక గొప్ప వ్యక్తికి పనిచేసావు, తప్పైనా ఒప్పైనా గొప్ప వ్యక్తి కోసం పనిచేసావంటే, ఒక ఆదర్శనీయమైన ఒక మంచి పరిపాలకుడి కోసం నువ్వు ఇలా పనిచేసావు అంటే కొంత వెసులుబాటు ఉంటుంది. సరే తప్పు. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, సుయోధనుడు దుర్యోధనుడు అసూయపరుడు తప్ప దుర్మార్గుడు రాక్షసుడు కాదు, తెలుసా మీకు? అటువంటి వాడు కర్ణుడు పనిచేశాడు. అదే సరే ధర్మం తప్పి పనిచేసాడు కాబట్టి అతను హతమయ్యాడు. అలాగే నువ్వు అతనికి ఒక యాప్ట్ ఉంది, చెప్పుకోవడానికి ఒక ఇది ఉంది, స్నేహ ధర్మం కోసం చేసేవాడిని. ఎంతో మీకు ఏ స్నేహం ఉందని పనిచేశారు? వాళ్ళ నాన్న స్నేహితుడు కాబట్టి ఉండగా అరుణ్ కుమార్ అంటాడు, వెళ్ళి అతను కలిసి వచ్చి వాళ్ళ నాన్నకి బాగా ఇతను భుజమే చేసాడని చెప్పేసి దొంగోడికి పని చేస్తారు వీళ్ళు వెళ్ళి. అంటే అసలు ఎంత దిగజారిపోయి వ్యవహరించారంటే, అతని మీద రౌడీ షీట్ పెట్టాలా, కిడ్నాప్ కేసు పెట్టాలా, ఒక రకంగా వాళ్ళు వేధించినందుకు ఫోక్సో కేసు కూడా పెట్టాలి. వీళ్ళు మహిళని మామూలుగా మహిళల పట్ల ఇతని గురించి ఉండేలా అరుణ్ కుమార్ ఏమంటున్నాడంటే, ఓ డిఐజీని స్థాయి అధికారిని అరెస్ట్ చేస్తారా, ఈ దేశం ఇదే ప్రథమం అంటున్నాడు. అలా చాలామంది అయ్యారు. కర్ణాటకలో అయితే ఒక ఆవిడే చంపేసింది ఒక డిఐజీని. అందరూ మంచోళ్ళు ఉంటారా? డిఐజీ అయితే మంచోళ్ళు ఉంటారా? ఆ శోభరుద్దీన్ కేసులో డీజీపీనే అతను మంచోడు, అతను జైల్లో పెట్టేశారు. ఇతను జైల్లో పెడతానికి తప్పేముంది? ఇది కాకుండా ఇతని మీద ఏపీపీఎస్సీ కేసు ఉంది.
సో మీరు అన్నట్టు బ్రాహ్మణ సంఘాలు కూడా కొంతమంది ఆరోపించారు సార్, మా లాంటి సీతారామరాజు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నట్టు. బ్రాహ్మణ సంఘాలు వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఉండల అరుణ్ కుమార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరినీ చెప్పి కొంచెం చేయండి అంటే ఆయన బయటకు వచ్చి ఈ మాటలన్నీ చెప్పాడు. ఏజెం చేస్తారా, ఇతను జిందాల్ మీద కేసు ఆవిడకి. ఆ జిందాల్ అన్నవాడు ప్రపంచంలోనే 5వ ధనవంతుడు. 5వ ధనవంతుడు అయితే అతని కేసు అట్టకూడదా? పైగా రేప్ కేసు పెట్టింది అంటుంది. రేప్ అటెంప్ట్ అని కూడా కాదు, రేప్ కేసు అని పెట్టింది ఈవిడ అంటాడు. అంటే రేప్ అటెంప్ట్, రేప్ కేసు ఆయన అటెంప్ట్ చేసి వదిలేస్తాడా అటువంటి? అంటే మనం ఆ మాట మాట్లాడకూడదు అమ్మాయి గురించి, ఆడవాళ్ళ గురించి. అయితే ఇతను మరి ఉండల అరుణ్ కుమార్ బాగా చదువుకున్నాడు, 2 సార్లు ఎంపీ చేశాడు, మంచి వాగ్దాటి ఉన్నవాడు. ఆయన మరి ఎందుకు ఈయన కోసం ఇంత దిగజారిపో, ఇప్పుడు ఆల్రెడీ జగన్ కోసం మాట్లాడుతున్నాడు అంటేనే పాతాళానికి వెళ్ళిపోయినట్టు అతను పరువు ఏంటండి. మరి ఎంత దిగజారిపోవాలా? సీతారామయ్య నా మిత్రుడు, డెఫినెట్గా మీ మిత్రుడికి ధైర్యంగా ఉండవయ్యా, కష్టాలు అందరికీ వస్తాయి, నీవు ఎవరు చేసిన కర్మాలు ఫలితం అనిపించు తప్పదని చెప్పాలా. వీళ్ళంతా నువ్వు ఎంత తప్పు చేసావు, అనవసరంగానే చదువుకుని బుద్ధి లేదా నీకు అని చెప్పి రావాలా. పైగా సపోర్ట్ చేసి బయటకు వచ్చి జంజాల్ గారి ఇయ్యంకుడు ఇలాంటివి, అంటే జంజాల్ గారి ఇయ్యంకుడు అయితే తప్పు చేయకూడదా ఏంటండి? అంటే ఆ రకంగా అతని పాజిటివ్ జంజాల్ గారికి ఒక, నేను డెఫినెట్గా జంజాల్ గారి అభిమాని, జంజాల్ గారి అభిమాని ఎలా చేసుకున్నాడా బాబు అనిపిస్తుంది. ఇలాగా అతను 5 అతను పేరు తెచ్చుకున్న దాని గురించి చెప్తాడు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, 5 జిల్లాలుగా ఎస్పీగా చేసాడు, ఇన్ఛార్జిగా చేసాడు, దడదలు ఆడిచ్చేసాడు, ఫ్యాక్షన్ అణిచేసాడు, రౌడీజన్ అవన్నీ ఎప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో. చంద్రబాబు గారి నాయకత్వంలో అతను నిజాయితీపరుడు, స్ట్రిక్ట్ ఆఫీసర్, మంచి పవర్ఫుల్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టు జైల్లో పోయాడు. చూసారా, ఇక్కడ అతను ఆ మాట చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు అందరూ రెచ్చగొడితే రెచ్చిపోరండి బ్రాహ్మణ సంఘాలు. ఎందుకంటే వాళ్ళు సమాజ హితం కోరతారు. వాళ్ళు ఏం వృత్తులు స్వీకరిస్తారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు, కవులు కళాకారుల కింద ఉంటారు, సాహిత్య అభిమానులుగా ఉంటారు, సాహితీవేత్తలుగా ఉంటారు, అలాగే అర్చకులుగా ఉంటారు, పూజారులుగా ఉంటారు, సమాజేతర మంచి చెడ్డ చెప్పి వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు మీకు సమాజానికి కీడు కలిగించే పనులు ఎందుకు చేస్తారు? ఇటువంటి వాళ్ళకి మీకు అదుర్ సినిమా చూసారా? అదుర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అందులో బ్రహ్మానందం గారు అందులో అది మన కామెడీగా ఉంటుంది, కానీ ఒక సన్నివేశం అందులో ఒక సందేశం ఉంది, మీరు గమనించండి. అందులో బ్రహ్మానందం గారు నయనతారని ప్రేమిస్తాడు, వాళ్ళ అమ్మ రమాప్రభ. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈయన శిష్యుడు. వీళ్ళిద్దరూ కలిపి చివరికి ఏం చేస్తారంటే, ఈ బొట్టు ఇతని పేరు, బొట్టుని కాదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని పెళ్లి చేసుకుంటానంట అమ్మాయి. అతను కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నేను పెట్టినంతా నాకేసి ఇవాళ ఇలా మోసం చేసిందని చెప్పేసి అగ్రహారానికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తాడు. వాళ్ళ బ్రాహ్మణులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే ఇతనికి అన్యాయం జరిగిందేమో అని వస్తారు. వచ్చిన తర్వాత ఈయన అక్కడికి వచ్చిన తెలుస్తుంది ఇతను తల్లిని కాదు పిల్లల్ని ప్రేమించాడని. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నీకు బుద్ధి లేదా నీకు? వాళ్ళు ఏమడుగుతారంటే, ఇదిగో ఏదో పెద్ద మనసు చేసుకుని ఆ భర్త లేని ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, చేయడానికి అభ్యంతరం ఏంటని అంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, చిచ్చి కాదు, అతను పెళ్లి చేసుకుంటా అన్నదే వాళ్ళ తల్లిని కాదు పిల్లలని చెప్తారు. చెప్పినంటే అప్పుడు వాళ్ళు ఇతను చివాట్లు పెడతారు, బుద్ధి లేదా నీకు, నీ వయసు ఏంటి, నీ పొట్ట ఏంటి, నీ గొడవేటి అని చెప్పి తిట్టేస్తారు. తిట్టేసి వెళ్తారు. మీకు ఏమర్థమైంది? అందరు కామెడీగా చూశారు. అక్కడ బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ ఉంటుంది, ఆవిడ తల్లిని చేసుకుంటాడు అనగానే ఆవిడ సిగ్గుపడతా పడతాయి, మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలి. ఇందులో పడిపోయి మనం అక్కడ ఒక సందేశాన్ని మర్చిపోయాం, మనం ఎవరు గమనించలేదు. ఏంటంటే ఇతను చెప్పిన మాట విని వచ్చినా అక్కడ వాస్తవం తెలుసుకున్న వాళ్ళు ఇతన్ని తిట్టేసిపోయారు. అంటే వాళ్ళు సమాజాన్ని మేలు కోరతారు తప్ప కీడుని కానీ చెడుని కానీ ప్రోత్సహించరు, కీడుని సమర్థించరు. అలాగే ఉండల అరుణ్ కుమార్ చెప్పినా ఇంకొకటి ఎవరన్నా చెప్పినా కానీ వాళ్ళు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఒక మహిళని ఇలాగ ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ సబార్డినేట్స్ని వాడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు గజ దొంగకి దొండుపాళెం బ్యాచ్కి సపోర్ట్ చేసాడు, ఆ దొండుపాళెం బ్యాచ్లో ఇతను ఉన్నాడు అనేటువంటి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు సమర్థిస్తారండి? పైగా అతను ఇంకో కేసు ఉంది, ఈ గ్రూప్ 1 ఆఫీసర్ ఏపీఎస్సీలో మూల్యాంకనం అంటారు దాన్ని, పేపర్లు కరెక్షన్ చేస్తారు కదా, అది కోర్టు ఏం చెప్పిందంటే మాన్యువల్గా చేయించుకుంది. అతను కోర్టు చెప్పిన దాన్ని వైలేట్ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసి అక్కడెక్కడ ఒక రిసార్ట్లో పెట్టి అతను ఏమనుకున్నాడో చేసాడు. దానికి ఒక అతను నియమించాడు, ఆయన పట్టుకున్నారు వీళ్ళు. నాకేం తెలిసాడు బాబా అంతా వీళ్ళేం చేయమన్నాడు అని చెప్పి. ఇప్పుడు మీకు సచివాలయంలో గట్రా పని చేస్తున్నారా, వాళ్ళందరికీ టికెట్ ఇస్తారు. ఇప్పుడు
వాళ్ళందరినీ కూడా ఒక కలంబోడితో తీసి పడేస్తారు. అవును. దీనివల్ల అతను మేలు చేసినట్టు కీడు చేసినట్టు ప్రజలకి ఇన్ని తప్పులు వాళ్ళ కింద పెట్టుకుని ఇంత దారుణాలు చేసి ఇంత అవినీతి సంపాదనకు అలవాటు పడి మరిగి అవినీతికి అవినీతి డబ్బులకి మరిగి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదికి అవినీతి పరుడికి నువ్వు మద్దతు ఇచ్చావంటే కాగల గారి గందరలు తీర్చినట్టు మీరు ఒకవేళ చట్టాలు ఆలస్యం చేసిన ప్రకృతి ఊరుకోదు. వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న హయాంలో ఐఏఎస్లు జైల్లో పోయారు. ఈయన హయాంకి వచ్చినట్టు ఐపీఎస్లు జైల్లో పోతున్నారు. ఐఏఎస్లో పోతున్నారు, ఐపీఎస్లో పోతున్నారు. ఇప్పుడు శ్రీలక్ష్మికి వెసులుబాటు వచ్చింది అనుకున్నాం తెలంగాణ హైకోర్టు నుంచి. ఇప్పుడు ఏమైంది? అబ్బాయి అవన్నీ కాదు మళ్ళీ మొదలెట్టండి అన్నారు సుప్రీంకోర్టులో. అంటే ఆవిడ మళ్ళీ వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు శాకాహారము ఉంది, మాంసాహారం ఉంది అంటారు కదా హోటల్కి వెళ్తే. అలాగా వాళ్ళ నాన్నకి ఐఏఎస్లో అనుకో, ఇక్కడ ఐఏఎస్లో వెళ్ళిపోతారు జైలుకి, ఐపీఎస్లో వెళ్ళిపోతారు. అతను ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఇతను ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా జైలుకి పంపిస్తాడు. మరి ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే ఇన్వెస్టిగేషన్లో జత్వాని గారి గురించి నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి కొన్ని ఇన్వెస్టిగేషన్ అన్న విచారణలో తెలిపారు. సో ఇప్పుడు విశాల్ గున్ని గారి లేకపోతే క్రాంతి రాణా గారి ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పారంట సార్? విశాల్ గున్ని మొత్తం చెప్పాడండి. వీళ్ళే మమ్మల్ని చూసాడు, నాకు డిఏజీకి ప్రమోషన్ వచ్చింది, ట్రాన్స్ఫర్ అవుతున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఈ పని ఈ ఆపరేషన్ పూర్తి చేసి వెళ్ళమన్నారు. ఇప్పుడు యువ అధికారులు అంటే వాళ్ళు కెరీర్ బోడంత ఉంది. ఇతనేటి లాస్ట్కి వచ్చాడు, బోడంత సంపాదించుకున్నాడు, ఏదో రాజకీయ పార్టీలో దూరిపోతాడు, లేకపోతే ఇంట్లో ప్రశాంతం కూర్చుంటాడు. కానీ అలా కాదు కదా, వాళ్ళ యువ ఆఫీసర్లో వాళ్ళ భవిష్యత్తు పాడు చేయకూడదు కదా. వాళ్ళు అప్రూవర్గా మారిపోతారు. వాళ్ళు శిక్ష తగ్గించుకుంటారు, వాళ్ళు తప్పించుకోలేరు. అయినా సరే వాళ్ళు కూడా డొమ్మ కొట్టారు విచారణకి, అది ఇంకా నేరం అవుద్ది, ఇంకా బిగిసిపోద్దండి. ఈ రెండు కేసులే కాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది చివరికి. ఎవరి కోసం చేశారంటే సీతారామయ్య కూడా ఒప్పుకోవాలి, ఎవరి కోసం చేశాడు, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిందే. అలాగే ఇప్పుడు లెక్కర్ కేసులో రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్, ఇంకొకటి పేరు ఏదో ఉంది ఆడిటర్, వీళ్ళందరూ బ్యాచ్ వాళ్ళకు ముందస్తు బెయిల్ పెట్టుకుంటే మీకు అసలు బెయిల్కి అర్హత లేదు, మీరు మళ్ళీ వచ్చారంటే మళ్ళీ జైలు ఇప్పుడే పడతారు. 3,200 కోట్లు ఏమైపోయాయంట? 3,200 కోట్లు ఏంటమ్మా, అది అసలు 1,00,000 కోట్లు ఉంటుంది. అది వీళ్ళు అందాక చెప్తున్నారు, అది అసలు మీకు అది చెప్పడం మాత్రం 3,200 అన్నట్టు అసలు మీకు అంతులేని దోపిడీ జరిగింది అందులో. అసలు కళ్ళు తిరిగిపోతాయి అందరికీ. అసలు డైరెక్ట్గా అంటే లెక్కరు ప్రభుత్వం నిర్వహించి అందులో సిబ్బంది వాళ్ళే ఉండి వాళ్ళే తయారు చేసి అమ్ముతారు. 90% డైరెక్ట్గా ఇంట్లో ఉండింది ఉన్నట్టు సాంబార్ రసం కర్రీ పాయింట్లు అమ్మినట్టు అమ్మేశారు వాళ్ళు. ఆ డబ్బులంతా నేరుగా వెళ్ళిపోతాయి. 10% మాత్రం ప్రభుత్వాన్ని లెక్క చూపిస్తారు. అందులో ప్రభుత్వానికి ట్యాక్స్లు, అందులో కూడా మళ్ళీ బ్రవరేజెస్కి డిస్టిలరీస్కి వస్తుంది. వీళ్ళు ఎక్కడ దొరికారంటే ఆ సీసాలు ఉంటాయి కదా బాటిల్స్, ఆ ఇండియన్ 7 రూపాయలు ఉండేది బాటిల్, దాంట్లో మళ్ళీ ఇంకో 2 రూపాయలు దెబ్బేసి ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఇచ్చారు. ఆ తయారై వచ్చిన బాటిల్స్ ఉంటాయి కదా, ఆ లెక్క చూసుకోలేదు వీళ్ళు. మిగతా అంతా లెక్క ఏమి లేదు. నిజంగానే లెక్క ఆవిడ పట్టుకోలేడు, ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ అంతా మీరు ఆడ చెప్పిందే లెక్క. కానీ ఈ బాటిల్స్ అన్ని ఇండియన్కి బాటిల్స్ వచ్చిన దానికి ఇక్కడ అమ్మిన దానికి టాలీ అవ్వలేదు. డిజిటల్ పేమెంట్స్ కూడా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా లేకపోతే స్వైపింగ్ లేకుండా ఓన్లీ నెట్ క్యాష్ ద్వారానే ఇంత భారీ అక్రమణం చేశారు. ఏ విధంగా నెట్ క్యాష్ కాబట్టి చేయగలిగారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు అసలు చేసారా లేదా, ఎంత చేసి ఉంటారని అంచనా రావడానికి ఒక 3-4 నెలలు ఇళ్ళు కూడా అదే కంటిన్యూ చేశారు. అప్పుడు వచ్చిన అమ్మకాలు ఎంత ఉన్నాయి, అంతకుముందు అమ్మకాలు ఎంత ఉన్నాయి ఏంటండి. దానికి ఏం చెప్పారు వాళ్ళు, కూటమి ప్రభుత్వం రాగానే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి, వీళ్ళు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి విమర్శించారు. నోరు మూసుకుని ఉండాలి కదా వాళ్ళు. అప్పుడు దాంట్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎంత అమ్ముంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు 10,000 అమ్మింది, అంతకుముందు 2,000 చూపించేవారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళని తమ్మారు, ఎంత దొబ్బేశారు, వాళ్ళు అంచనాకు వచ్చారు. అప్పటి నుంచి ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ పనిచేసి వాళ్ళని ఈ బాటిల్స్ ఎవడో తప్పించుకోలేండి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపా ఎల్లుండా లేకపోతే వచ్చే నెలలోనా ఎప్పుడోకప్పుడు ఇప్పుడు అతను అదృష్టం ఏంటంటే అతను అరెస్టు ఉగాది ముందే అవ్వాలి. అయితే ఈ అమరావతి రీస్టార్ట్ ఉంది కదా, ఆ కార్యక్రమం గురించి మోడీ గారు వచ్చే టైంకి ఈ న్యూసెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆగారు. ఇప్పుడు దేశం
కొంచెం కష్ట పరిస్థితిలో ఉంది. ఆపరేషన్ సింధూరు అవును కొంచెం ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు. ఈ నెలకు కూడా అతనికి వెసులుబాటు వస్తుంది. అవును నా లెక్క ప్రకారం జూన్లో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే లోపల వీళ్ళు జైల్లోకి వెళ్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే A1 A2 A3గా విజయసాయి రెడ్డి గారు కానీ, కసిరెడ్డి గారు కానీ, చాణక్య గారు కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ అందరూ బయటకు వచ్చారు. ఫైనల్గా ద బిగ్ బాస్ జగన్ ఎప్పుడు అన్నది కూడా చాలా మంది వీక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే చివరికి వరుసగా నిలబడి అంతా నువ్వే చేసావని చెప్తారు. అవును అవును దాంట్లో ఫ్రెండ్ అయితేనంటారు. అవును అదే జరుగుద్దండి. ఓకే సార్, నమస్తే.